ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పితృదేవతా శృతి గురించి తెలుసుకుందాము. సాక్షాత్ బ్రహ్మదేవుడే చెప్పిన పితృదేవతా శృతి. పితృదేవతలను అనుగ్రహం కోసము ఈ స్తోత్రాన్ని పఠించిన వారి అనుగ్రహాన్ని పొందుతాము. మహాలయ పక్షాల్లో ఈ పితృశృతిని అందరూ రాసుకొని భద్రపరుచుకొని ప్రతిరోజు చదువుకోవచ్చును. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చును. పితృదేవతలు అంటే జన్యు దేవతలు. బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసినదే ఈ పితృశృతి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఇతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చితం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు కూడా నశిస్తాయి. పితృశృతి తెలుసుకుందాం. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదా అశుతోషాయ శివరూపాయ తే నమః సదా అపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిద్యం ఏన లబ్ధం మయా వంపు సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపో హోమ జపాదీన్ యశ దర్శనం మహాగురోష గురువే తస్మై పిత్రే నమో నమః యశ ప్రణమావస్తవనాత్ కోటిశ పితృతర్పణం అశ్వమేధ తస్సై తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఈ స్తోత్రం యొక్క భావం తెలుసుకుందాము. ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు. సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు, సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు. సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలగజేసే పితరులకు నమస్కారములు. ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరము ఎవరివన్న లభించినదో ఆ పితృదేవతలకు నమస్కారములు. ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానము అని అర్థము.